మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రగిరి రైల్వే స్టేషన్ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం ముగిసింది. 4 గంటల పాటు శవ పరీక్ష చేసిన ఫోరెన్సిక్ నిపుణులు కీలక శరీర భాగాలు సేకరించారు. మరిన్ని వైద్య పరీక్షల కోసం తరలించారు. వాచ్మెన్ రంగన్న మృతిపై ఆయన భార్య సుశీల పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప నుండి మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ జమీమా. ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి రంగన్న మృతదేహానికి అయితే కనుక ఇవాళ ఉదయం రీపోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. అయితే దాదాపుగా 4 గంటల పాటు కూడా ఏదైతే 4 బృందాలకు సంబంధించినటువంటి వైద్య అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రంగన్నకు సంబంధించినటువంటి తల వెంట్రుకలు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి కాలి గోర్లు, అలాగే చేతికి సంబంధించినటువంటి గోర్లను, అలాగే ఆయన భాగంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోరెన్సిక్ అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం అన్ని కూడా ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ కూడా తరలించడం జరిగింది. అక్కడ దాదాపుగా ఏదైతే వాచ్మెన్ రంగం సంబంధించిన దాంట్లో అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ ఫోరెన్సిక్ సంబంధించిన నిపుణులు కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా రంగన్న అనే వ్యక్తి ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఆయన అయితే కనుక ఇటీవల 2 రోజుల క్రితం కూడా అనారోగ్యంతో కూడా మృతి చెందడం జరిగింది. అయితే తన భార్య పూర్తి స్థాయిలో సుశీలమ్మ కూడా తన భర్తను ఖచ్చితంగా చంపారు అని ఆమె చెప్పడంతో కూడా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి కూడా కంప్లైంట్ ఆధారంగా కూడా ఏదైతే రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటికి తీసి రీపోస్ట్ మార్టం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ కావడంతో కూడా అటు కేబినెట్ కూడా మంత్రులు కూడా ఈ విషయాన్ని లేవనెత్తడంలో కూడా అటు చంద్రబాబు నాయుడు కూడా పూర్తిస్థాయిలో జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. అలాగే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు పోస్ట్ మార్టం లో చూసుకుంటే కనుక సిట్కి సంబంధించినటువంటి అధికారులు, అలాగే ఎవరైతే పులివెందులకు సంబంధించినటువంటి ఆర్టీఓ మరియు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలో కూడా రంగన్నకు అయితే కనుక రీపోస్ట్ మార్టం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ అవయవాలన్నీ పూర్తిస్థాయిలో కూడా తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించడం జరిగింది. దీని మీద పూర్తిస్థాయిలో కూడా నివేదిక ఇచ్చేందుకు కూడా కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరో 2-3 రోజుల్లో కూడా రంగన్నకు సంబంధించినటువంటి అతన్ని పడ్డారా లేకుంటే కనుక అనారోగ్యంలో చనిపోయినా దానిపైన కూడా నివేదిక రానుంది. దాని తర్వాత కూడా పోలీసులు అయితే తదుపరి చర్యలు వేయనున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.